పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36, 37 వచనం చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టాను. 38. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారముగానే కానిమ్మని ప్రార్థించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. వాక్యము చదువుకొని విన్నాము. వాక్యము నుండి వర్తమానం అవసరం ఉంది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చేసి చూడరదా దైవ ప్రార్థన, చేసి తరచరదా, చేసి చూడరదా దైవ ప్రార్థన, చేసి తరచరదా. యేసుక్రీస్తు ప్రభువే మోక్షమునకు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే దేవుడు, యేసే సర్వము, యేసే పాపికి దోషముల పరిహారకుడు. ఈ వ్యాసము నిజమో కాదో తెలియ, చేసిడి ప్రార్థన చేయుచు దేవుని, చేసిడి ప్రార్థన చేయుచు దేవుని, మోకరింపరదా మన దేవుని ఎదుట, మోకరింపరదా. మోకరించి ప్రార్థించి అడిగిన మీకే మనసున దేవుడు తెలుపును, లేకపోయినా మీ జ్ఞానాక్షికే కనపర్చి సత్యము నేర్పును. మీ కంటికి సృష్టినిగా నంబడు మేళమూలముగా స్ఫురింపచేయును, కాకపోయినా బైబిల నంబడు గ్రంథమున పూర్తిగా చూపించును. ఏ కలలోనో దర్శనంబులో నే కథనొచ్చన్ ప్రదర్శించును. లోకైక రక్షకుడవు క్రీస్తు, లో సమస్తము లభించుగానా, చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఓరకె దొరుకును, చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఓరకె దొరుకును. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థనకు వెళ్ళేటటువంటి వారని ప్రతి సన్నివేశాన్ని బట్టి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏకాంత ప్రార్థన కోరుకోవాలి, ఏకాంత ప్రార్థన చేరుకోవాలి. ఈ ఏకాంత ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి దేవుడే దిగివచ్చి, తన పరివారముతో దిగివచ్చి తన యొక్క ఆత్మను మనకు అందించేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఏకాంతముగా ఉండాలి. ఈ ఏకాంతము లోకాంతం అవ్వకూడదు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకరు వచ్చినట్టయితే కనుక ఏదో ఒక మాట, లోకవార్తలు ఏవో ఒకటి దొర్లిపోతూ ఉంటాయి కనుక ఏకాంతం అంతా కూడా ఏమవుతుందంటే లోకాంతం అయిపోతుంది. అందుకే ఏకాంత ప్రార్థన అవసరమైనది. హృదయపూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిలో పడి దుఃఖించి ఏడ్చి మన పాపాలు ఒప్పుకొని ప్రభు యొక్క కృపను పొందడానికి అవసరమైనటువంటి స్థలము, అవసరమైనటువంటి ప్రార్థన. అందుకే గెత్సెమనే తోటను దేవుడు కోరుకున్నారు. గెత్సెమనే తోటలోనికి అస్తమానం వెళుతూ ఉండేవారు. గెత్సెమనే తోటలో గానుగలు ఆడేటటువంటి ప్రదేశము, ఒలీవల తోట అన్నారు.
ఆ గెత్సెమనే తోటలో ఒలీవ చెట్లు, గానుగ ఆడేటటువంటి అంటే ఒలీవల పండ్లు, నూనె తీయడము, ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ ముళ్ళుంటాయి, గచ్చపొదలుంటాయి, రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి. అంత నునిపోయినటువంటి ప్రదేశం ఏమీ కాదు, సుందరమైనటువంటి ప్రదేశం అంతకంటే కాదు. అయినప్పటికీ కూడా అలాంటి గెత్సెమనే తోటను దేవుడు కోరుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే మందసం చేయడానికి కూడా ఇశ్రాయేలుకు దేవుడు చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారంలో మందసం చేయాలంటే తుమ్మకర్రను ఎన్నుకున్నాడు దేవుడు. తుమ్మకర్ర కూడా చూడటానికి అందంగా ఉండేటువంటి పరిస్థితి కాదు, ఇష్టపడేటువంటి పరిస్థితి అంతకంటే కాదు. దాని దగ్గరికి ఎవరో కూడా వెళ్ళలేరు, ఎందుకంటే తుమ్మకర్ర. ఆ తుమ్మకర్ర ఎప్పుడూ కూడా చీమలతో పురుగులతోటి ఉంటుంది, చీడ పీడ ఉంటుంది. తుమ్మ చెట్టుకి ఒక రకమైనటువంటి ద్రవం ఊరేది గట్టిపడిపోయి అది జిగురుగా మారుతూ ఉంది. తుమ్మ జిగురు గట్టిపడిపోతూ ఉంది. ముళ్ళు ఉంటాయి, దాని యొక్క పరిస్థితి అంతా కూడా చాలా పెద్ద పెద్ద ముళ్ళతో ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళతో కూడా ఉంటుంది. కనుక మరి అలాంటి దుస్థితి కలిగినటువంటి తుమ్మకర్రనే దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. తుమ్మకర్రతో మందసం చేయమని చెప్పాడు మోషే గారితో. ఇశ్రాయేలు చేశారు. దానికి బంగారపు రేకు పొదిగించాలని చెప్పారు. మందసము 6 కోతలు కొయ్యవలసి ఉన్నది. ఒక్కొక్క చెక్క 6 కోతలు, 6 చెక్కలు ఉన్నాయి. కోతలు ఒక్కొక్క చెక్క 6 కోతలు, 6 పెట్లు, అడుగున ఒక చెక్క, పైన ఒక చెక్క, 4 పక్కలకి 4 చెక్కలు. మరి దానికి మూతకి ఒక గొళ్ళెం ఉంటుంది, దాన్ని ఎత్తి తీస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో మందసములో మరి రాతి పలకలు, దేవుని చేత ఆజ్ఞలు రాయబడినటువంటి 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలతో కూడినటువంటి పలకలు, అవి మందసంలో పెట్టించారు మోషే కాలంలో. అలాగే మరి చిగురించిన అహరోను చేతికర్ర అన్నారు. చిగురించిన అహరోను చేతికర్ర అందులో ఉంటుంది. అలాగే 3వది బంగారపు పాత్ర, మన్నా ఉంచబడినటువంటి బంగారు పాత్ర. ఆ 3 విషయాలు కూడా ప్రాముఖ్యమైన విషయాలు ఆ యొక్క మందసంలో ఉంటాయి. మందసం యొక్క మూతనే కరుణాపీఠం అన్నారు. కరుణాపీఠం మీదకి దేవుడు వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడేటటువంటి వైనం మనము తెలుసు మనకి. కనుక అక్కడ ఒండొర్లు రెక్కలు చాపుకొని ఉన్నటువంటి 2 రెక్కలతో చాపుకొని ఉన్నటువంటి 2 దేవదూతలు కెరూబులు అన్నారు. కెరూబులు అటు 2 రెక్కలు, ఇటు నుంచి 2 రెక్కల మధ్యన ఉన్నట్టు ఆ ఖాళీ ప్రదేశంలోనికి మూత మీదకి దిగి వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇశ్రాయేలుకు దేవునికి ఉన్నటువంటి సంబంధము. ఈనాడు దేవుని యొక్క సన్నిధే మందసము. మందసం అంటే కనుక మందసము మరి దేవుడు ఏర్పాటు చేసుకుని చెప్పి చేయించుకునేటువంటి పరిస్థితి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వస్తువులు అవనివ్వండి, చిన్న చిన్న ప్రదేశాలు అవనివ్వండి, కోరుకున్నటువంటి విషయాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు చెప్పినటువంటి 5 దైవజనులు చెప్పినటువంటి మాటలు, ఆయన యొక్క మరి గార్ధబాను కూడా కోరుకున్నారు. అది ఏమన్నా అంశతూలిక తల్పం కాదు, గార్ధబాను కోరుకున్నారు. ఈ గార్ధబొమ్మ కూడా ఎవరికి మరి సంతోషం కలిగించేటటువంటిది కాదు, ఇష్టం కలిగించేటటువంటిది కాదు. దాని రూపం కూడా చూడటానికి మనకి ఇష్టంగా ఉండదు. ఎందుకంటే గార్ధం అంటే గాడిది. కనుక ఈ గార్ధబొమ్మ కూడా దేవుడు కోరుకొని కట్టబడినటువంటి గాడిద పిల్లని తోలుకొని రండి అని చెప్పి శిష్యులతో చెప్తే శిష్యులేమో తీసుకుని వచ్చారు. దాని మీద ప్రభువారు కూర్చున్నారు. దాని మీద బట్టలు వేశారు. దారి పొడుగున బట్టలు, మట్టలు, రొట్టెలు అన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి మనము గుడ్ ఫ్రైడే రోజున మరి మట్లాది వారం నాడు చెప్పుకుంటూ ఉంటాము. కనుక దేవుడు కోరుకున్నటువంటిది చాలా చిన్న వస్తువులను, చిన్న జంతువులను, చిన్న వ్యక్తులను దేవుడు కోరుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. గెత్సెమనే తోటను కూడా దేవుడు కోరుకుని ఎప్పుడు కూడా ఏకాంతంగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి గొప్ప అలవాటు ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. అయితే ప్రభు కోరుకున్నటువంటి గార్ధబొమ్మ ఎంత ధన్యకరమైనటువంటిది. మనము కూడా గార్ధబొమ్మ అయిపోవాలట. మరి మట్లాది వారి నాడు చెప్పుకున్నటువంటి మాట, దైవజనులు చెప్పినటువంటి మాట ఒక చరిత్ర కూడా ఉంటుంది. క్రిస్టాఫర్ అని అంటే క్రైస్ట్ ఫర్ అంట. కనుక క్రీస్తు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విషయము. ఈ గాడిద పేరే క్రిస్టాఫర్ అన్నారనమాట.
క్రీ క్రీస్తుకు ఆఫర్లో ఉంచబడినటువంటి గాడిద అని అర్థమని కొంతమంది చెప్పగా వినినటువంటి మాట, దైవజనులు చెప్పినటువంటి మాట. మొట్టమొదట శ్రమకాల ధ్యానాలని ఒక గులాబీ రంగు అట్టతోటి ఉన్నటువంటి పుస్తకాలు వచ్చేవి, ఈ కాలంలో రావట్లేదు. అందులో రాశారనమాట, క్రిస్టఫర్ అనేటటువంటి మాటను గురించి రాశారనమాట. కనుక సిలువను చూసేసరికి సాతాను కార్యాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళు అక్కడ నిలబడలేరు. సిలువ కానీ, యేసు ప్రభు మాట కానీ, ఆ ప్రార్థన కానీ, స్థలం కానీ, సమయం కానీ అది చూస్తే వాళ్ళకి చాలా మరి ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి ఇష్టం ఉండదు. కనుక దేవుడు కోరుకున్నాడు, ఇలాంటి గార్ధబాన్ని దేవుడు కోరుకున్నాడు. అందుకే నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని కూడా ఈ రోజున దేవుడు కోరుకుని ఉన్నాడు. ఎవరికి ఇష్టం లేనిటువంటి మనల్ని దేవుడు కోరుకున్నాడు. కొన్ని ప్రాంతాల, కొన్ని వ్యక్తులు, కొన్ని పుణ్యకరమైనటువంటి గాడిదని మనము చెప్పుకోవలసినటువంటి మాట అన్నమాట. దీనురాల్ని, ఎందుకు పనికిరాని చెత్తలాంటి దాన్ని, అయినప్పుడు కూడా నన్ను కోరుకున్న దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు, ఎంతోమంది అవలక్షణాలు కలిగినటువంటి వారందరినీ కూడా దేవుడు కోరుకుని తన పని కొరకు వాడుకున్నటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. కనుక ధన్యకరమైనటువంటి జీవితం జీవించేటటువంటి విషయంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మన తండ్రి. మనల్ని ఇష్టపరచుకుని, ఇష్టమైనటువంటి వారుగా చేసుకుని, ఇష్టముగా మన ద్వారా పనులు చేయించుకున్నాడు తండ్రి. కనుక మరి నావ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక నావను ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రభు ప్రయాణం కొరకు మరి వాడుకున్నటువంటి ధోని. పేతురుని అన్నాడు, లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు నడిపించడం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రమే కాదు, ఇంకా లోతైన మర్మాలు నువ్వు తెలుసుకోవాల్సి ఉన్నది, ఇంకా లోతైన అనుభవంలో నువ్వు వెళ్ళవలసి ఉన్నది అని చెప్పడం కొరకు వారవారనే కాదు, లోపలికి నడిపించవలసినటువంటి విధానం ఉన్నదని చెప్తూ ఉన్నటువంటి మాట. కనుక ప్రభు యొక్క ప్రయాణం కొరకు పడవను కోరుకున్నారు. పడవ, పెద్ద పెద్ద ఓడలు ఏమీ కోరుకోలేదు దేవుడు, పడవను కోరుకున్నారు. పడవే నావ అన్నారు, బోట్ అనమాట, ఒక రకమైనటువంటి బోటు. ఆ బోటును ప్రయాణం కొరకు వాడుకుని చేత ఈ పడవ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి నరులు చేత చేయించబడినటువంటి ఆ యొక్క నావను కోరుకున్నటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా కోరుకున్నాడు. గార్ధబాను కోరుకున్న దేవుడు, నావను కోరుకున్నటువంటి దేవుడు. కనుక నిన్ను నన్ను కూడా కోరుకుని మనలోనికి రావడానికి, మనలో ప్రవేశించడానికి దేవుడు కోరుకుని తలుపు దగ్గర ఉండి తలుపు తడుతూ ఉన్నారు. హృదయమైనది తలుపునంత తట్టుచున్నటువంటి ప్రభు యొక్క ఆ శబ్దాన్ని మనం గమనించుకొని తలుపు తీసిన వారమైతే కనుక మనలోనికి ఆయన ప్రవేశిస్తారు. ఇంకా మరి పాడు చేయటానికి కానీ, చెడు పనులు చేయటానికి కానీ, చెడు ఆలోచన చేయటానికి కానీ మన దగ్గర ఇంకే విధమైనటువంటి తావు ఉండదు, సాతానికి కానీ, లోకానికి కానీ, శత్రువులకి కానీ. అందుకే మరి దేవుడు చిన్నగా నడిచేటప్పుడు మనల్నే దేవుడు కోరుకుని మన చేత ఈ పనులు చేయించుకుంటున్నాడు అనేటువంటి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మరి సమాధిని కూడా కోరుకున్నాడట. ఆ సమాధి ఎవరిది అంటే ధన్యకరమైనటువంటి సమాధి. అంతకుముందు ఎవరో కూడా ఆ సమాధిలో పెట్టబడలేదు. కనుక ఆ సమాధిని కోరుకున్నటువంటి దేవుడు ఇవాళ నిన్ను నన్ను కూడా కోరుకున్నటువంటి ప్రభు. కనుక ప్రభు సిలువకి ఎక్కేటటువంటి అర్థం ఏంటి అంటే కనుక ఆ సిలువ కొయ్య కూడా దేవుడు కోరుకున్నటువంటి మ్రాను అయ్యున్నదని మనం అర్థం చేసుకోవాలి. కనుక మానును కోరుకున్నాడా? మాను ఎందుకు ఆయనకి? మ్రాను కావాలి. ఆ మ్రాను కూడా కోరుకుంటుందట. ఎంతోమంది నన్ను కొట్టేసి పట్టుకెళ్ళి ఎన్నెన్నో వస్తువులు చేసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినటువంటి దేవుడు. కనుక ఆ దేవుడిని నేను ఎలాగైనా సరే మొయ్యాలనుకున్నదట. అందుకే ఆ మ్రానికి ఆ విడుదల వచ్చిందని కొంతమంది పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దేవుడు ఏంటంటే నిన్ను నన్ను కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. కనుక మనకు ప్రపంచంలో కానీ, లోకంలో కానీ, ప్రజల్లో కానీ మనము ఇష్టమయ్యేటువంటి వారంగా ఉంటాము, ఉండకపోతాం తర్వాత సంగతి. కానీ దేవుడైతే నిన్ను కోరుకుంటున్నాడు, నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయన చేతికి అప్పగించబడవలసినటువంటి వారమైన. అందుకే రూపురేఖలు ఆయనే చేస్తాడు మనకి. ఆయనలోనికి మనం వచ్చినట్లయితే ఇమిడిపోతే, ఆయన చేతులు ఇమిడిపోతే, గాయం కలిగిన హస్తములు ఇమిడిపోతే కనుక ఎలా తయారు చేయాలో ఆ తయారు చేసిన రూపురేఖలన్నీ కూడా ప్రభు యొక్క రూపురేఖలో మనలోనికి ఇచ్చేటటువంటి పరిస్థితి అని. కనుక మానును కోరుకున్నటువంటి దేవుడు. అందుకే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎన్ని రకాలైనటువంటి ఎంతో ఉన్నతమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చాలా చిన్న మరి సంసారం చేసుకునేటటువంటి చిన్న జాతిలో ఉండేటటువంటి ఆ యొక్క మరియమ్మ యోసేపుల యొక్క కుటుంబాన్ని కోరుకుని ఆ కుటుంబంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు మరి రూపాంతర కొండను కూడా ఎంతోమంది మరి ఎన్నో రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి కొండలు ఉండగా రూపాంతర కొండ అన్నారు.
కనుక ఈ తోటలో ఉండేటటువంటి విశేషం ఏంటి అంటే కనుక అది కూడా ప్రభు యొక్క నిజ రూపము కనపరిచింది. ఎందుకంటే అక్కడికే వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు. తన ముఖ్యమైనటువంటి నేను మరి శిష్యత్రయము, ఆయనకి ఇష్టమైన శిష్యత్రయం ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబులు. ఆ ముగ్గురిని తీసుకుని రూపాంతర కొండకు వెళ్ళినటువంటి విషయము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ అప్పటికి మామూలు కొండే, ఎందుకు పేరు వచ్చినటువంటి కొండ ఏమీ కాదు, పేరు ప్రఖ్యాతుల కొండ ఏమీ కాదు. కానీ అయితే మరి ఆ కొండ మీదకి ప్రభు వెళ్ళిన తర్వాత అసలైనటువంటి దేవుని రూపము అక్కడ కనపడింది. అందుకే అక్కడి నుంచి పైన చనిపోయినటువంటి వారిద్దరు అక్కడికి వచ్చారు, మోషే, ఏలియాలు వచ్చారు. మోషే, ఏలియాలు వచ్చినటువంటి సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పక్కన మోషే గారు, ఈ పక్కన ఏలియా గారు ఉన్నారు. ఆ యొక్క మరి రూపాంతర కొండ మీద అక్కడ దేవుని యొక్క రూపము అక్కడ దేవుడు చూపించారు, అసలైనటువంటి రూపం. అప్పటి వరకు మరి శిష్యులతో తిరుగుతున్నటువంటి వారే. కిందేమో ముగ్గురు కూడా వచ్చారు, మిగిలిన 90 కూడా కింద ఉన్నారు. గెలిబిలిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళారంటే గెలిబిలి వాళ్ళలో ఉంది కనుక అక్కడికి వెళ్ళినా మనం ప్రభు దగ్గర ఉండలేము, ఆయన అస్తమానం మనల్ని ఏదో ప్రార్థనలో పెడతారు, సన్నిధిలో పెడతారు అనేటువంటి తలంపుకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కింద గలిబిలి పడుతూ ఉన్నారు. ఈ ముగ్గురిని దేవుడు అయితే ఈ ముగ్గురు కూడా ఏం చూశారంటే మోషేని చూశారు, ఏలియాని చూశారు. అక్కడ మోషే గారు 40 రోజులు చేసినటువంటి ఒక దైవజనుడు, ఏలియా గారు ప్రవక్త, ఆయన 40 రోజులు ఉపవాసం చేశారు. మధ్యలోనేమో భూమి మీద ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు చేశారు. ఈ సహవాసం చూడండి, 40 రోజులు చేసినటువంటి సహవాస పరులు అక్కడ కొండ మీద దిగి వచ్చారు, పైనుంచి దిగి వచ్చారు. చనిపోయిన వారికి రూపాంతరంగా వారిద్దరు వచ్చారు, బ్రతికిన వారికి రూపాంతరంగా మరి ఈ ముగ్గురు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. కనుక రూపము మారిపోయింది. అంతవరకు ఉన్నటువంటి రూపం వేరు, అసలైనటువంటి రూపం అక్కడ కనిపించింది. అందుకే రూపాంతరము పొందవలసినటువంటి వారమైన మనము దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా పాత జీవితంగానే కనిపిస్తూ ఉంటే దానివల్ల ఉపకారం ఏమీ ఉండదు. మనం దేవుణ్ణి నమ్ముకోకముందు ఒక రకమైనటువంటి లోక జీవితం అంది కనుక ఆ లోక జీవితమే ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా ఉంటే కనుక దానివల్ల ఉపకారం ఏమీ కనపడదు. అందుకే గొంగళ పురుగు మార్పు చెందినటువంటి సీతాకోక చిలుక జీవితం, ఈ సీతాకోక చిలుకగా మనము తయారవ్వాలి. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఉన్నామంటే ప్రభు యొక్క సన్నిధిలో రూపాంతర కొండ మీద రూపాంతరం ఎలాగైతే మార్చబడిందో అలాగే రూపాంతరం రావాలి మనకి. ప్రభు యొక్క బిడ్డ అయిపోయింది ఇప్పుడు ఈ మనిషి, ప్రభు యొక్క బిడ్డ అయిపోయాడు ఈ యొక్క వ్యక్తి అని ప్రజల గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాము. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నెమ్మది వస్తుంది, దేవుళ్ళకి వచ్చిన శాంతం వస్తుంది, దేవుళ్ళకి వచ్చిన ఉడుదుడుకులు ఉండవు. దేవుని యొక్క సహవాసం కలిగి ఉంటున్నాం కాబట్టి ఆచి తూసి మాట్లాడగలుగుతూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి ప్రజలైతే కనుక ఇష్టం వచ్చినట్టు వారి యొక్క నోటిని ఉపయోగించుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కార్యాలు చేస్తూ ఉంటారు, వారికి నచ్చినట్లుగా నడుస్తూ ఉంటారు. కానీ అయితే ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడే మనకి గురువు. ఆ దేవుడు మాదిరి చూపించినటువంటి జీవితమే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కనుక దేవునిలో ఉన్నప్పుడు రూపాంతరము అన్నారు. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, ఆ వడ్లేమో ధాన్యమేమో బియ్యంగా మార్చబడతాయి, పెట్టులో ఉన్నంతసేపు అవేమో బియ్యంగానే ఉంటాయి. కొండలో పోసి మనం వండిన తర్వాత అన్నంగా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ధాన్యము రూపం మారింది బియ్యముగా, బియ్యమేమో వండిన తర్వాత అన్నం రూపంలోకి వచ్చింది. రూపము మారవలసి ఉంది. ధాన్యం ధాన్యంలాగా ఉంటే తినలేము, బియ్యం బియ్యంలాగుంటే కూడా తినలేము. కనుక మనము రూపాంతరము చెందవలసినటువంటి వారమైన కనుక లోకంలో జీవించే జీవితం ఒక ఎత్తు, ప్రభువులో జీవించేటువంటి జీవితము మరొక ఎత్తు. అసలైనటువంటి ఎత్తు అయితే కనుక అలాంటి జీవితం రూపాంతరము చెందవలసినటువంటి వారమైన. అలాగే అక్కడ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మల్లిపాయలు అక్కడ పెట్టబడి ఉంటాయి. అవి చూడటానికి వేరు వేరు పదార్థాలుగా ఉంటాయి. అవి కోసి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఉడికించిన తర్వాత ఆ రూపం ఏమవుతుందంటే ఆ బంగాళదుంపలు తినగలమా, లేకపోతే బెండకాయలు తినగలమా, కాయలుగా ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తినగలుగుతామా, తినలేము. ఇవన్నీ కలిపి ఒక ఆ పొయ్యి మీద ఎప్పుడైతే పెట్టామో రూపాంతరం చెందింది, రూపము అంతరం అయిపోయింది అనమాట, అంతర్ధానం అయిపోయింది. ఇంకా ప్రభులోనికి వచ్చిన తర్వాత అందుకే క్రీస్తు ప్రభు కూడా తిరిగేటటువంటి శిష్యులకు కూడా ఒక పేరు ఉందంట, పిల్ల క్రీస్తులు అనేవారట. ఎందుకంటే ప్రభు ఎవరో తెలియదు, మరి యేసు ప్రభు ఎవరో తెలియదు, శిష్యులు ఎవరో తెలియదు. ఆ గెస్సిమనే తోటలో అందుకే కదా రూపం గుర్తుపట్టలేకపోయారు. అందుకే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు ప్రభు అనుకుని మీరు పట్టుకోండి అని యోధ కూడా తిరుగుతూనే గురువు నమ్ముకున్నటువంటి దౌర్భాగ్యం వచ్చేసింది అతనికి. కనుక ఎవరో గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు.
ప్రభు యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి 40 రోజులు ఉన్నటువంటి మోషేకు కూడా ప్రభు యొక్క రూపం, ప్రభు యొక్క వెలుగు, ఆ ప్రకాశత వచ్చింది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు అట్టి ప్రకాశత కలుగుతుంది, మార్పు చెందుతాం మనం. సన్నిధిలో నుంచి వచ్చినటువంటి సన్నిధి చేసినటువంటి బిడ్డలు ఎలాగుంటారు, దేవుని యొక్క సముఖములో ఉండి దేవునితోటి పోరాడుతుండే వారి యొక్క ఆ స్వభావం ఎలా ఉంటుందో, ఆ మాట తీరు ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించవలసినటువంటి వారమైన. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఆ బిడ్డ యొక్క జీవితం మారిపోయిందని ప్రజలే సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అటువంటి జీవితము దేవుడి లోకంలో ఉండగా ఇలాంటి చిన్న చిన్న వాటిని దేవుడు కోరుకుని ఏం చేశాడంటే ఆ రూపాంతరము చెందించి ప్రభు యొక్క రూపంలోనికి, అదే రూపాంతరం అంటే మనిషి రూపం అంతరం అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క రూపము ఆ వ్యక్తిలోనికి వచ్చింది, ఆ వస్తువులోనికి వచ్చింది, స్థలంలోనికి వచ్చిందని మనము అర్థం చేసుకుందాము. అందుకే ఈ గెత్సెమనే తోట కూడా రాళ్ళు రప్పలు ఉండేటటువంటి, ముళ్ళ తుప్పలు ఉండేటటువంటి తోట, దాన్ని ప్రభు ఎప్పుడైతే కోరుకున్నాడో అది పేరెన్నిక గన్నినటువంటి తోటగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు కదా, ఈ ప్రదేశాలన్నీ కూడా గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళామని చెప్తూ ఉంటారు. ప్రభు యొక్క పుట్టినటువంటి స్థలము, ఆయన మోకరించిన స్థలము, ఆయన సంచరించిన స్థలము, యోర్దాను నది, ఇవన్నీ కూడా చూసి వస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రదేశాలకే మనము మరి వెళ్ళి రావాలనే తలంపు కలిగి ఉంటున్నామే. అసలైనటువంటి పరలోకం ఎలాగుందో కూడా మనం చూడాలి కదా, అసలైనటువంటిది అదే కదా. కనుక అక్కడికి మనం చేరుకోవాలంటే కనుక యేసు ప్రభు మరీ చిన్న చిన్న వాటిని కోరుకున్నట్లుగా నిన్ను నన్ను కూడా కోరుకున్నారు. కాబట్టి మనం ఏం భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. ఆయన కోరుకుంటే తప్పనిసరి ప్రభు ఇదిగో నేను ఉన్నాను అని. నా సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళతారో అని యెషయా గారితో అంటే, నేనున్నాను నన్ను పంపించు ప్రభువా అన్నారు. అననీయ భక్తుడు కూడా అలాగే నేనున్నాను నన్ను పంపించు ప్రభువా అన్నారు. కనుక మనము సిద్ధపడి ఉంటే కనుక ఆ మాట అనగలుగుతాం. నేనున్నాను ప్రభువా నీ వార్త చెప్పడానికి, సువార్త చెప్పడానికి, నిన్ను గురించి బోధించడానికి, నిన్ను గురించి ప్రకటించడానికి నేనున్నాను ప్రభువా అని చెప్పేటటువంటి మాట మనం ప్రభుకి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నామని కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కోరుకున్నటువంటి వారముగా మనము జీవించేటటువంటి స్థితి దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉండాలి. అందుకే మరి ఒప్పుకునేటటువంటి మనస్తత్వం మన దగ్గర ఉండాలి. ప్రభు వచ్చి అడిగినప్పుడు మనం ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒప్పుకుంటే కనుక ఆయన తప్పనిసరిగా మనం గొప్పవారిగా చేసేటటువంటి పరిస్థితి. కనుక లేచిన తర్వాత ఒకసారి ఒక మాట అన్నారు. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిర్ణయించిన కొండ అది గలిలయలోని కొండ, గలిలయ కొండ, గలిలయ సముద్రం ఉంది. అంటే ప్రాంతమును బట్టి ఆ కొండకు ఆ పేరు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం కాబట్టి గలిలయ సముద్రము అన్నారు. కనుక కొండ నిర్ణయించబడినటువంటిది. అందుకే మత్తయి సువార్తలో మనము 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ధన్యతల కొండ కూడా ఉంది మనకి, ధన్యతలు. అందుకే 9 ధన్యతలు అక్కడ ఉంటాయి మనం చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయం. కనుక ఆ కొండను దేవుడు ప్రసంగం చేయడానికి కోరుకున్నటువంటి కొండ, దేవుడు మాట్లాడినటువంటి కొండ, జీవపు మాటలు అక్కడ కొండ మీద బోధించబడినటువంటి. గెత్సెమనే కొండకైతే ఆయన ప్రభుతో మాట్లాడటానికి వెళ్ళారు. అయితే ఈ యొక్క మరి ధన్యతల కొండ అయితే కనుక ప్రభు ప్రజలతో మాట్లాడినటువంటిది. ప్రభు ప్రజలతో మాట్లాడి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే ధర్మశాస్త్రాన్ని, నూతన నిబంధన ధర్మశాస్త్రం మన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కూడా అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అదే నూతన నిబంధన ధర్మశాస్త్రం అన్నారు. మరి పాత నిబంధన ధర్మశాస్త్రం మోషే గారు ఇచ్చారు మనకి 10 ఆజ్ఞలు, కట్టడలు, విధులు, అవన్నీ కూడా మోషే గారు సినాయి పర్వతం మీద పొందుకుని వచ్చినటువంటి మాటలు. కనుక ఈ ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి స్థలానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి మరి దేవుడు ఒక రకమైనటువంటి విలువనిచ్చినట్లుగా నిన్ను గురించి నన్ను గురించి కూడా మరి దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులముగా మనం చేసుకోవడానికి దేవుడు కోరుకున్న మనుషులం అవ్వాలి మనం. దావీదును కూడా దేవుడు కోరుకున్నాడు. మరి యెషయా గారికి 8 కొడుకులు, 7 కొడుకులు వచ్చారు. కానీ ఇతడు కాదు దేవుని దృష్టికి ఎంతో అందంగా కనిపించవచ్చు, ఎంతో ఎత్తుగా అందంగా కనిపించవచ్చు. కానీ అయితే కోరుకున్నవాడు కనిష్ఠుడైనటువంటి వాడు, ఎక్కడో గొర్రెలను కాసుకునేటటువంటి వాడు, అక్కడ మరి ఎండకు ఎండిపోయి వానకు తడిసిపోయి మందలు కూడా తిరుగుతూ ఉండేటటువంటి రూపం పోగొట్టుకున్నటువంటి వాడు. ఎంత రూపం పోగొట్టుకున్నప్పుడు కూడా ఇంకెవరు లేరా నీకు అని అడిగితే సమూయేలు ప్రవక్త యెషయా కాదు, యెషయి దావీదు గారి తండ్రి
యెషయిని అడిగితే, ఉన్నాడయ్యా, ఇంతంత అందగాళ్ళే, ఇంతంత అజానుభావులే నీకు నచ్చకపోతే ఆ గొర్రెలను కాసుకునేటటువంటి వాడు కడసారి వాడు కడగొట్టువాడు, కడసారి వాడు కడగొట్టువాడు, వాడు మాత్రం ఏమి నచ్చుతాడు అనుకుని కడుపులో అనుకుని ఉన్నాడు ఏవయ్యా అన్నాడో, నిర్లిప్తంగా అన్నాడు. మరి సమూయేలు గారు అన్నారు, తీసుకురా, వచ్చేంతవరకు కూడా నేను ఇక్కడే కూర్చుని ఉంటానని చెప్పారు. కనుక తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి ఎండకెండి వానకి తడిసి ఆ మందల కూడా అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగినటువంటి వాడికి అందం ఎలా వచ్చింది? సుందరమైన కన్నులు కలిగినటువంటి వాడు, ఎర్రని నేత్రములు కలిగినటువంటి వాడు. కనుక అతని స్వరూపం అతని లాంటి అందగాడు ఇంకెవరో లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అందము సన్నిధిలో ఉండుట ద్వారా. అక్కడ స్తుతుల పాటలు రాసుకుంటూ, స్తుతుల పాటలు పాడుకుంటూ, మందలను మేపుకుంటూ ఉండేటటువంటి ఆ యొక్క దావీదుకి అంత అందమైనటువంటి స్వరూప్యం ఎలాగ రాగలిగింది? అదే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎంత కళాకాంతులు రావాలో అలాంటి కళాకాంతులన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యొక్క కళ, దేవుని యొక్క కాంతి నీ మీదకి నా మీద కూడా వస్తుంది. ప్రభు యొక్క మరి సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. కోడిగుడ్డు పిల్లవ్వాలంటే 21 దినము ఆ గుడ్ల మీద ఆ తల్లి పెట్ట ఉండాలి, వెట్ట కలిగించాలి. 21 దినం అయ్యేసరికి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డుకి రూపు రేఖలు ఏర్పాటవుతాయి. ఆ గుడ్డుకి రూపం వస్తుంది, పిల్ల రూపం వస్తుంది. కనుక అందుకే ఈ 40 రోజులు కూడా దేవుడు మనకిచ్చినటువంటి సమయం. ఈ 40 రోజులు కూడా 40 రోజులు ఒక్క రోజు కూడా మనం పోగొట్టుకోకుండా, ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మనం 40 రోజులు కూడా సంపూర్ణంగా. అందుకే కదా మనము 40 రోజులు అయిన తర్వాత 40 రోజులు హాజరైనటువంటి వారికి హాజరు కూడా వేస్తాం మనం, వారికి ఫస్ట్ సెకండ్లు ఇస్తాం మనము లాస్ట్లో. కనుక మరి ఇంకోటి ఉంది మనకి, 40 రోజులు కూడా వైట్ డ్రెస్సులకు కట్టుకుని వచ్చేటువంటి వారికి కూడా మరి ప్రైజులు కూడా ఉంటాయి కదా మన యొక్క సంఘంలో. ఏంటంటే ప్రైజుల వల్ల ఉపకారం ఏమీ కాదు, వారు వస్తున్నారు కదా, వారికి ఎంకరేజ్ చేయడానికి ఒక రకమైనటువంటి ఒక పద్ధతి అది, అంతే తప్ప దానివల్ల ఏమీ ఒరిగిపోదు. మనకి తెల్ల డ్రెస్సులు వేసుకొచ్చారు కాబట్టి వీరికే పరలోక రాజ్యము అని అనుకోవడానికి మనసు మారాలి. ప్రభు యొక్క మనసు మనం యేసుకు కలిగినటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పారు. అలాంటి మనసు ఉంటేనే తప్ప తెల్ల డ్రెస్సుల వల్ల ఏమీ లేదు, నల్ల డ్రెస్సుల వల్ల ఏమీ లేదు. రూపాంతర కొండ మీద ఎవరెవరు వచ్చారు? మరి మోషే గారు వచ్చారు, ఏలియా గారు వచ్చారు. అందుకే మోషే యేసు ప్రభు ఉపవాసం చేశారు. ఆ ఉపవాసం చేసిన రోజులు కాదు ఇవి, ఈ శ్రమకాల ధ్యానములు. ఆయన శ్రమ పొందారు కాబట్టి ఈ శ్రమకాల ధ్యానాలు మనము కూడా ఇంతో అంతో మరి ఆయన యొక్క తృప్తి కొరకు, ప్రభు యొక్క తృప్తి కొరకు మనము ఏదో ఒకటి నిర్ణయించుకొని ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ప్రకారంగా ప్రభు యొక్క సన్నిధిలో పడి ఉండడానికి. ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో పడి ఉంటామో ఆటోమేటిక్గా ఆయన యొక్క ప్రభావం మనలోనికి వస్తుంది. ఎంతో కొంత మనలోనికి రాకుండా ఉండదు. కనుక దేవుడు కొన్ని దర్శనాలు ఇస్తాడు, కొన్ని మాటలు మాట్లాడతారు, స్వరమిచ్చి మాట్లాడతారు, అనేక రకాలుగా మనకి కొన్ని రకాలైనటువంటి ధన్యతలు కలిగిస్తాడు దేవుడు.